సో గైస్ ఫవేలా నచ్చిందా? వెనిజువేలాలోని స్లమ్ మీకు చూపించాను. ఇప్పుడు మనం సెంటర్కి వెళ్ళిపోతాం. సో ఎంత డేంజరస్ స్లమ్లోకి వెళ్ళిపోయి మనం చూసి వచ్చేసాం. ఈ గ్రూప్ అంతా ఇదే గ్రూప్తో మనం వేరే ఏరియాస్ కూడా వెళ్తాం. సో నా కళ్ళదలలో ఉన్నాయి, మీరు కామెంట్ చేసి చెప్పాలి. వావ్, సూపర్. 2 for $1. బ్యూటిఫుల్. ఎటు వైపు చూసినా సూపర్ స్టైలిష్గా ఉన్నారు అందరూ. ఇది ఒక క్రైసిస్లో ఉన్న దేశంలో అనిపించట్లేదు. కోకాడా is the most famous drink, right? Cocada, yeah? All right. Let's go. So most famous drink వెనిజువేలాలోని కోకాడా, అది ట్రై చేద్దాం. హలో ఫ్యామిలీ, మళ్ళీ మీ రావి. 190 దేశాలు తిరిగిన తెలుగోడు. మనం ఉన్నాం మన చివరి దేశం వెనిజువేలాలో. చాలా వ్లాగ్స్ అయితే మీకు ఇక్కడ అప్లోడ్ చేశాను. ఇవాళ స్ట్రీట్ మార్కెట్స్ చూద్దాం. ఎందుకంటే వెనిజువేలా కారాకాస్లో ఎవరైనా కిడ్నాప్ చేసేస్తారు, చాలా భయం, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి. మనం ఏ ఇంపార్టెంట్ దేశం ఉంది అడ్వైజ్ చూసిన పొరపాటును కూడా వెళ్ళొద్దు. కిడ్నాప్ అయిపోతుంది, మర్డర్ అయిపోతుంది. మన కిడ్నాప్ చేసి కొన్ని రోజుల నుంచి డబ్బులన్నీ దుబ్బేసి ఏటీఎం నుంచి ర్యాన్సమ్కి మనుషుల్ని చంపేస్తారు. తర్వాత ఇలాంటి కథలు ఎన్నో విన్నాం, ఎన్నో జరిగాయి కూడా. సో ఇప్పుడైతే కొంచెం స్టెబిలిటీ వచ్చింది కాబట్టి మనం స్ట్రీట్ మార్కెట్స్ అని చూద్దాం ఎలా ఉంటాయో. సో వెనిజువేలా మార్కెట్స్ లోకల్ అన్నీ వెళ్ళి లోకల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కూడా చూద్దాం. ఓకేనా గైస్? అండి వెనిజువేలాలోని లోకల్ బస్ ఎక్కుతున్నాం మనం. లోకల్ బస్ ఎక్కి నెక్స్ట్ సెంటర్కి వెళ్దాం. లోకల్ సిటీ బస్. One happy Swedish guy with a not so happy Norwegian. I'm just kidding. I'm just kidding. Mana British friend, mana guide Leo. చూడండి బస్సులోని లౌడ్ మ్యూజిక్. చూడండి యావరేజ్ వెనిజువేలా వాళ్ళు ఎలా ఉన్నారో, ఒక్కళ్ళు ఎంత అందంగా ఉన్నారో. మ్యాక్సిమం మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ దగ్గర నుంచి కదా. సో లోకల్ బస్. సెంట్రల్ మార్కెట్ ఇది, దీన్ని సెంట్రో అంటారు. యూజువల్గా సౌత్ అమెరికాలోని సెంట్రో, డౌన్ టౌన్ అన్నీ యూజువల్గా డేంజరస్ మాట. కానీ ఇక్కడ నాకు అలా అనిపించట్లేదు. ఇదిగోండి నడిబొడ్లో మొత్తం తిరుగుతున్నాం. బ్యూటిఫుల్ క్యాథడ్రల్ ఇక్కడ చూసారు కదా. సో చిన్న చిన్న స్టోర్స్, మోటార్ బైక్స్ ఉన్నాయి. ఇవ్వండి పేర్స్, అరటిపళ్ళు, లోకల్ డ్రింక్స్ చూసారు కదా, అన్ని రకాలు లోకల్స్. ఇదన్నమాట విషయం. చూసారా అందరూ ఎంత బ్యూటిఫుల్ ఉన్నారో ఒక్కొక్కరు. చూడండి ఫోన్ తీసుకొని అలాగ వెళ్తావు ఏంటి అని భయపడిపోయి నా వేరే ఫోన్ తెద్దాం అనుకున్నాను. బట్ రియాలిటీ వర్సెస్ పర్సెప్షన్. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాను? ఎక్కడ తీసుకెళ్తున్నాడు? మార్కెట్ తీసుకెళ్తున్నాడా? ఓకే వెళ్దాం. లెట్స్ గో టు ద మార్కెట్. అన్ని డాలర్స్లోనే. ఏ లోకల్ కరెన్సీ ఉంది బొలివారీస్ అని, కానీ ఇన్ఫ్లేషన్ వల్ల అందరూ డాలర్స్కి స్విచ్ అయిపోయారు. ఎందుకంటే డాలర్ నెంబర్ 1 కరెన్సీ కాబట్టి ప్రపంచంలో. మీకు నచ్చినా నచ్చకపోయినా, మీరంటే అమెరికన్ అయినా, ఇది నిజం. నెంబర్ 1 కరెన్సీ USD. ఎనీథింగ్ ఎల్స్ కమ్స్ లేటర్. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాను? ఎక్కడ తీసుకెళ్తున్నాడు? మార్కెట్ తీసుకెళ్తున్నాడా? ఓకే వెళ్దాం. లెట్స్ గో టు ద మార్కెట్. అన్ని డాలర్స్లోనే. ఏ లోకల్ కరెన్సీ ఉంది బొలివారీస్ అని, కానీ ఇన్ఫ్లేషన్ వల్ల అందరూ డాలర్స్కి స్విచ్ అయిపోయారు. ఎందుకంటే డాలర్ నెంబర్ 1 కరెన్సీ కాబట్టి ప్రపంచంలో. మీకు నచ్చినా నచ్చకపోయినా, మీరంటే అమెరికన్ అయినా, ఇది నిజం. నెంబర్ 1 కరెన్సీ USD. ఎనీథింగ్ ఎల్స్ కమ్స్ లేటర్. సో లోకల్ మార్కెట్ ఇన్ కరాకాస్. కరాకాస్ హ్యాట్ కొంటున్నాడు మనోడు. నాకు వెనిజువేలా టీషర్ట్ కావాలి బా. 195 రాయించుకుంటుంది దాని మీద. ఇదివ్వండి గైస్, వెనిజువేలా షర్ట్ కొనుక్కున్నా.
వేరేది కొనుక్కున్నా, ఇది మరీ కలర్ ఎక్కువ ఉంది, సో తీసుకున్నమాట. వెనిజువేలా షాపింగ్ డన్. మ్యాంగో ఇన్ని ముక్కలు $1 అంట. ఉప్పు కారంతో వేసుకొని తీసుకోవచ్చు. సో సాల్ట్ పికాంతే. ఓకే, లోకల్ మార్కెట్ సెంటర్కి వచ్చేసాము. అన్ని డాలర్స్లోనే బిజినెస్ ఇక్కడ. అంటే బొలివారీస్లో కూడా పే చేయొచ్చు. 39, 40, 38 అలా తీసుకుంటున్నారు. ఇవ్వండి మామిడికాయల సీజన్, ఎక్కడ పడితే అక్కడ మామిడికాయలు. చూడండి స్ట్రీట్ మార్కెట్ సెంటర్లో మొత్తం తిరుగుతున్నాం. మార్కెట్ సెంటర్లో ఉన్నాం. చూసారు కదా అన్నీ. నాకేమో లైఫ్ చాలా నార్మల్ ఉంది. మా వాళ్ళని వదిలేసి దొబ్బేశారు. అమ్మ వాళ్ళు ఎత్తుకోవాలి ఇప్పుడు. చూడండి వాల్ గ్రాఫిటీ సూపర్ ఉంది. చెత్తాచెదారం కొంచెం. సో మార్కెట్స్ ఆఫ్ కారకాస్ చూసారు కదా. వావ్ ఎంత బిజీ ఉంది చూడండి, ఏం ప్రాబ్లం లేదు అసలు. చూసారు కదా. పొయబ్లో అంటే పీపుల్, పొయబ్లో ది గ్రాండేస్ మిషనరీస్. సో మనం ఇప్పుడు కరెక్ట్గా నడిబొట్లో ఉన్నాం. డౌన్ టౌన్ అంటారు అమెరికాలో, ఆ స్టైల్లో ఉన్నాం. చూడండి నడుస్తున్నాం. రిపబ్లికా బొలివారియానా ది వెనిజువేలా. శామ్ బొలివార్ అనే ఆయన స్పెయిన్ నుంచి ఇండిపెండెన్స్, అంటే మనకి మహాత్మా గాంధీ అని ఎలా చెప్తారో, సుభాష్ చంద్రబోస్ వీళ్ళందరూ పేర్లు. ఆయన నెంబర్ 1 మాట లీడరు, అందుకని ఆయన పేరు ఉంటుంది ఎక్కడైనా. పీపుల్ ఎవ్రీవేర్. సో వాకింగ్ త్రూ లోకల్ మార్కెట్స్. చూసారు కదా. If you touch me like this, if you hold me like that, అన్ని డాలర్స్. కావాలని మా ఊళ్ళకి దూరంగా నడుస్తున్నా, అంటే నేను ఇండివిజువల్గా ట్రావెల్ చేస్తున్నా అన్న ఫీలింగ్ కోసం అన్నమాట. అర్థమైందా. స్ట్రీట్ మార్కెట్స్ ఆఫ్ వెనిజువేలా. చూడండి లోకల్ లంచ్ కూడా ట్రై చేద్దాం ఇక్కడ, లోకల్ మార్కెట్సే కాకుండా. చూడండి ఎలక్ట్రానిక్ స్టోర్ ఓపెన్, డబ్బులు ఉంటే అన్ని కొనుక్కోవచ్చు. హ్యాట్స్ 5కి 2 నార్మల్స్. సో రికార్డ్ చేసుకుంటూ పోతున్నా. పెద్ద డిపార్ట్మెంట్ స్టోర్ ఇది. చూడండి ఎందుకురా బాబు ఎంత మిస్గైడ్ చేస్తారు, ప్రోపగండా. డేంజర్ కడదు గుడ్ అని, ఒక డేంజర్. వెనిజువేలన్ ట్రెడిషనల్ డ్రెస్సులు ఇవన్నీ చూసారు కదా, లోకల్స్ వేసుకుంటున్నారు అన్నీ. సో మగవాళ్ళు క్యాప్ వేసుకున్నారు, ట్రెడిషనల్ క్యాప్. మొత్తం లోకల్స్ చూసారు కదా. Mucho, pero mucho que agradecerle a estas niñas hermosas por esa segunda presentación de Atom, Danza y Expresiones. Aplauso nuevamente para ellas, por favor, que también pintaron eso. చూడండి అన్ని స్పానిష్ కంట్రీస్లో యూజువల్గా ప్లాజా ది ఆరామాస్ అని ఉంటుంది. ప్లాజా ది ఆరామాస్ అని. ఇక్కడ మాత్రం ఇది బొలివార్ స్క్వేర్, ఇది రెవల్యూషన్ స్క్వేర్ మాట. మీరు చూసారు కదా, ఇండిపెండెన్స్ స్క్వేర్ లాగా మన దేశంలో స్వాతంత్ర సమర యోధుల కూడలి అని తెలుగులో. సో ఇండిపెండెన్సియా రెవల్యూషన్ కారకాస్ అని రాసింది. చూడండి ఇండిపెండెన్స్ అంటే ఇండిపెండెన్స్, రెవల్యూషన్ అంటే రెవల్యూషను. చూసారు కదా, రెవల్యూషన్ అంటే ఉద్యమం అనుకుంటా, ఇండిపెండెన్స్ అంటే స్వాతంత్రం, రెవల్యూషన్ అంటే ఏంటి ఉద్యమం, ప్రొటెస్ట్ ఏమోలే. ఇవ్వండి ఇక్కడ సెంటర్లో ఉంది, చాలా సింపుల్ స్క్వేర్ కారకాస్లో. ఇవ్వండి ఆయన అయితే మాత్రం ఫాదర్ ఆఫ్ వెనిజువేలా, సైమన్ బొలివార్. ఆ కరెన్సీ పేరు బొలివారిస్,
రిపబ్లిక్ పేరు కూడా బొలివారియన్ రిపబ్లిక్ ఆఫ్ వెనిజువేలా, మొత్తం ఆయన పేరు మీదే. సో దాన్ని బట్టి ఆ ఇంపార్టెన్స్ మీరు అర్థం చేసుకోవచ్చు. సో లైఫ్ ఈజ్ వెరీ వెరీ నార్మల్ యాజ్ యూ కెన్ సీ. ఓకే, సో మర్కాదో అంటే స్పానిష్లో మార్కెట్ అని, మర్కాదో ది ఎకానమియా పాపులర్ అంటే అంటే ఎకనామిక్ అంటే తక్కువ ఖరీదైన మార్కెట్ అని, శాన్ హసిన్తో. సో నేను హ్యూస్టన్లో పనిచేసినప్పుడు శాన్ హసిన్తో అనే ఒక స్ట్రీట్ ఉండేది మేడం డౌన్ టౌన్లో. ఇవ్వండి, సో మార్కెట్లో ట్రై చేద్దాం. చూడండి, కలర్ఫుల్ వెనిజువేలన్ హ్యాట్స్, బ్యాండ్స్, అన్ని లోకల్ స్టఫ్ దొరుకుతుంది ఇక్కడ. సిటీ సెంటర్. సో ఓల్డ్ బిల్డింగ్స్, వెనిజువేలన్ ఫ్లాగ్ చూసారు కదా. వెనిజువేలా, కొలంబియా, ఈక్వెడార్, పెరు, బొలివియా, పనామా, 6 దేశాల పేర్లు ఉన్నాయి ఇక్కడ పైన చూసారా. అండ్ సైమన్ బొలివార్. చూడండి, ఇది మొత్తం పెడెస్ట్రియన్ స్ట్రీట్, వాక్వే కాబుల్ స్టోన్ మీద చూసారు కదా, కింద కాబుల్ స్టోన్. సో రకరకాల మార్కెట్స్ అన్ని. ఇదైతే ఓల్డ్ స్క్వేర్లో ఉంది, కలర్ఫుల్ ఉంది. ఇండియాలో ఎలా అయితే ఫుల్ క్రౌడ్స్ ఉంటారో అలా ఉంది, చాలా బాగుంది. ఇవ్వండి, వెళ్తున్నాం, మనం నడుస్తున్నాం. సో పీపుల్ టోల్డ్ మీ దిస్ ఇస్ ద బెస్ట్ డ్రింక్, కోకాడా. Cocada is the most famous drink, right? Cocada, yeah? All right. Let's go. So most famous drink వెనిజువేలాలోని కోకాడా, అది ట్రై చేద్దాం. చూడండి, కొబ్బరి బొండం $2 అంటే $160. సో చీప్ కాదని మీకు తెలుసు కదా. అది 190 ఒడియమ్మ, అంటే చాలా ఎక్కువ. ఇది ఆల్కహాల్ లాంటిది. ఒకసారి కొబ్బరి నీళ్ళు 190 అంటే ఇంచుమించుగా $5, చాలా ఎక్కువ. ఇప్పుడు నేను తీసుకుంటున్నాను కొకాడా రెగ్యులర్, ఇది 57 ఆ సైజు. 57 అంటే ఇంచుమించుగా $150. సో అది తీసుకుందాం. ఫేమస్ డ్రింక్. ఫ్రెండ్స్ చెప్పారు ఎట్టి పరిస్థితుల్లో అది తాకుండా రాకు అని. సో అది ట్రై చేయాలి. అంటే వచ్చేసింది మన డ్రింక్ కొకాడా, వెనిజువేలాలో మోస్ట్ ఫేమస్ డ్రింక్. చూద్దాం ఎలా ఉంటుందో. సో ఇది కొబ్బరి అంటే కోకోనట్తోని ఐస్ క్రీము అంటే ఐస్ క్రష్ చేస్తారు చిన్న చిన్న మొక్కలాగా. దానిలోని లోకల్ కండెన్స్డ్ మిల్క్ అంటే మిల్క్ మేడ్ లాంటిది వేస్తారు. అందులో పాలు, పంచదార, కొబ్బరి కోరు తురుము లాంటిది అన్నీ చేస్తారు. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇదిగోండి, ఇది 57 బొలివారిస్. 57 అంటే ఇంచుమించుగా $150. డ్రింక్ అయితే సూపర్. కోకాడా ఇన్ వెనిజువేలా, కరకాస్. ఇదిగోండి, లాస్ట్ కాబట్టి కప్పులు మానేసి అనుకున్నాం, కానీ లాస్ట్ కంట్రీ కాబట్టి వెనిజువేలా మగ్ తీసుకున్నా, మ్యాగ్నెట్ తీసుకున్నా. ఓకే అమీగో. సో ఇది విషయం. వెనిజువేలా లాస్ట్ కంట్రీ. మ్యాగ్నెట్ తీసుకున్నా, మగ్ తీసుకున్నా, చాలా సంతోషం. ఇంతకుముందు బ్లాగ్స్లో ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఇప్పుడు బాగా సెక్యూరిటీ అయితే ఇంప్రూవ్ అయింది. కానీ సెక్యూరిటీ ఇంప్రూవ్ అయింది కాబట్టి ఖరీదులు చాలా పెరిగిపోయాయి. ప్రజలందరూ బాగా చూడండి ఇలా పబ్లిక్గా ఎంజాయ్ చేస్తున్నారు. కాకపోతే లైఫ్ స్టైల్ చాలా ఖరీదైపోయింది. ఆర్డినరీ పీపుల్ ఎఫోర్డ్ చేయలేము. ఇప్పుడు మ్యూజియము, ఇంతకుముందు గవర్నర్స్ ప్యాలెస్ సెంటర్లోని. సో వెనిజువేలన్ ఫ్లాగ్స్ లోపల చూడండి ఎంత బాగుందో. మున్సిపల్ బిల్డింగ్ మాట, ఇప్పుడు ఒక మ్యూజియం మాట. ఇక్కడ చూడండి, ఈ సెంటర్ స్క్వేర్లోనే బ్యూటిఫుల్ బిల్డింగ్స్ ఉన్నాయి. ఇండిపెండెన్స్ స్క్వేర్లో ఉన్నాం కదా మనం. సో కలర్ఫుల్ ట్రెడిషనల్ క్లోత్స్తోని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సూపర్గా ఉంది. ఇది థియేటర్ బొలివార్ అంటే ఓపెరా లాంటిది. సో నా బ్యాటరీ చచ్చిపోయింది, నా ఎక్స్ట్రా బ్యాటరీ తెచ్చారు, అది అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేయలేము మనం, ఆడటం తప్ప. సో అది గైస్, 10 బ్యాటరీలు పట్టుకొని వెళ్ళాలి నేను ఇప్పుడు జంగిల్లోకి. ఇదన్నమాట విషయం. బ్యూటిఫుల్ వెనిజువేలా. సో వాకింగ్ టూర్ కంటిన్యూస్. చూడండి, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి $30 అంటే క్యూబాలో మీకు చూపించారు కదా వీడియోలు. సో 2500 నెల శాలరీ. ఎలా బతుకుతారో నాకు అర్థం కావట్లేదు. కాకపోతే వాళ్ళకి సోషలిజం కదా, ఫ్రీ ఇల్లు, ఫ్రీ ఫుడ్, ఫ్రీ ఎలక్ట్రిసిటీ, ఫ్రీ నీళ్లు అన్నీ ఉంటాయి. అయినా కూడా 2400తో ఇంత ఖరీదైన దేశంలో ఎలా బతుకుతారా బాబు. అందుకే మరి ఈ క్రైము గడదగుడ్డ నేను. సో మొత్తానికి బాగా ఎంజాయ్ చేశాను సెంట్రల్ స్క్వేర్లోని. సో ఎడిఫిసెస్ అంటే బిల్డింగ్స్ అన్నీ సూపర్గా ఉన్నాయి. ఇదిగోండి, ఎగ్జిక్యూటివ్ ఫెడరల్ బిల్డింగ్ చాలా నీట్ అండ్ క్లీన్ ఉంది. ఇదిగోండి మన గ్రూపు, వీళ్ళు మన ఏంజల్ ఫాల్స్ కూడా వస్తున్నారు. సో బాగా టీమ్ అప్ అయ్యాం. సో వెనిజువేలాలోని
8 రాత్రులు 9 రోజులు స్పెండ్ చేస్తున్నా. కానీ నాకు మల్టిపుల్ ఎంట్రీ వీసా ఉంది కాబట్టి నేను 3 నెలల్లో మళ్ళీ రావచ్చు. వీసా చాలా కొంచెం కష్టం తీసుకోవడం కాబట్టి నాకు రావాలంటే 3 నెలల్లోనే వచ్చేసి వెళ్ళిపోవాలి, తర్వాత కష్టం అవుతుంది. అది గైస్ వెనిజువేలా సూపర్గా ఉంది. అంటే డబ్బులుంటే నరకం కూడా స్వర్గంలో ఉంటుంది, డబ్బులు లేకపోతే స్వర్గం కూడా నరకంలో ఉంటుంది అనే దానికి పెద్ద ఎగ్జాంపుల్. చూడండి మీరే, ఇది రియాలిటీ. సో 2015లో తినడానికి తిండి లేదు. అందరూ కార్న్ ఉంటుంది కదా, అంటే మన మెయిజ్, దాన్ని ఏమంటారు, మొక్కజొన్న. ఆ మొక్కజొన్న పొడితోని రోజు సూప్ చేసుకొని రోజుకి ఫ్యామిలీ ఒకేసారి తాగేవారంట. 2015 నుంచి 2019లో ఈ స్క్వేర్లో ఒక్క మనిషి లేడు, మెట్రో నడలేదు, బస్సులు నడలేదు. 2015లో యూగో చావేజ్ చచ్చిపోయాక మాదురో తీసుకున్నప్పుడు ఆయిల్ ప్రొడక్షన్ తగ్గించేశాడు. వాళ్ళ ఫ్రెండ్లకి ఇచ్చేసి నువ్వు కమ్యూనిస్టా ఇదిగో నువ్వు జాబ్ తీసుకో అని కమ్యూనిస్ట్కి ఇస్తే మొత్తం క్రాష్ అయిపోయి తినడానికి తిండి లేదు, ఒక్క మనిషి లేడు. మీరు అర్థం చేసుకోండి. ద మోస్ట్ ఇంపార్టెంట్ క్రైసిస్ ఇన్ వెనిజువేలా. ఇన్ఫ్లేషన్ 1,000,000%. ద్రవ్యోత్పలం ఏదో అంటారు ఇన్ఫ్లేషన్, అది 10,00,000% పెరిగిపోయింది వెనిజువేలాలోని. సో ఇప్పుడు ఒక బొలివార్ అంటే కరెన్సీ, ఒక బొలివారు అప్పుడు 20,000 మిలియన్. అర్థమైందా? 20,000 మిలియన్ అంటే 2 కోట్లు. మిలియన్ అంటే మన మిలియన్ కాదు, మిల్ అంటే 1000 అంటారు. సో 2 కోట్ల 20 లక్షల నోటు, అది ఇప్పుడు ఒక్క బొలివార్. అర్థమైందా? 39 బొలివార్లు అయితే $1. ఒక్క బొలివారు 20 లక్షల నోటు. అంత ఘోరమైన క్రైసిస్ ఉండేది. సో ఇది కమ్యూనిజం ట్రిక్. సో కమ్యూనిస్టులు మన ఇండియాలోని అన్నిటి దగ్గర పోయారు, ఓన్లీ కేరళలో మిగిలారు అందుకే. సో అది సోషలిజం. క్యూబా, వెనిజువేలా, రష్యా కమ్యూనిస్ట్ అనకూడదు, చైనా కూడా కమ్యూనిస్ట్ కాదు రియాలిటీలో. సో ఇది గైస్ మార్కెట్. మొత్తం ఈ మార్కెట్లన్నీ నచ్చుతున్నాయి అనుకుంటాను. ఇదిగోండి రియల్ వెనిజువేలా చూపిస్తున్నా. మీరు ఇప్పటిదాకా చూసింది నథింగ్. మనం యాండీస్ మౌంటైన్కి వెళ్ళిపోతాం, అక్కడ ఇంకా కేక. You not having anything? No? You ordered, okay. So we're having lunch. Now the Caesar salad. This guy got the best bang for the buck. For one person, all these sandwiches. Only $6. So this whole section is mostly where tourists go, and we live to this end. So when all these travelers meet, అందరు ట్రావెల్స్ మీట్ అయితే ఇదే పని. ఇండియా దేశాలలో ఎక్కడికి వెళ్ళో, ఏం చేసావు, అది చేసావు అన్ని. How many countries? 97. How many countries? 130. How many countries? Skip me. No, you have to say a number. It's okay. 600. It's probably just like 40. 40. That's good. 40. 40, 97, 130. Woohoo. సో అందరూ కలిసిప్పుడు ఏం మాట్లాడుకుంటారు? ట్రావెల్. సెయింట్ కిట్స్ వెళ్ళావా? సెయింట్ కిట్స్ ఎక్కడికి వెళ్ళావు? మన మెమరీ సూపర్ కాబట్టి వాళ్ళు ఇన్ని క్వశ్చన్లు అయినా దడా చెప్పేస్తుంటే ఆశ్చర్యపోతున్నారు. అది తెలుగువాడి పవర్. చూసారు కదా? అబ్బా ఈ మెట్లన్నీ ఎక్కాలి ఇప్పుడు. ఓడి అమ్మ, నాకు ఎక్కడానికి అసలు మూడు లేదు, కానీ వీళ్ళందరితో కలిసి ఎక్కాలి కదా, కాబట్టి ఈ మెట్లన్నీ ఎక్కాలి ఇప్పుడు. సో కూల్ వాల్ ఆర్ట్ చూడండి, వాల్స్లోనే మొత్తం 3D ఆర్ట్ లాగా. చూడ ఎలా ఉందో, వావ్. ఈయన మిరాండా, వెనిజువేలన్ ఫ్లాగ్ తయారు చేసిన వాళ్ళు. సో మొత్తం నేషనల్ హీరోస్, లిబరేషన్ అంతా చూడండి 3D ఆర్ట్ మాట, ప్రొజెక్టింగ్ అవుట్ సైడ్. చూసారు కదా? వాళ్ళ ట్రైబ్స్. మనం వెళ్తున్నాం ఏంజల్ ఫాల్స్ కి, అక్కడ నేటివ్స్ ఉంటారు, ఆ ట్రైబ్స్ వీళ్ళందరూ. లోకల్ మినీ బస్సెస్ పక్క ఊర్లకు వెళ్ళడానికి. ఓకే, టనల్స్ ఎవ్రీవేర్. 1950లోనే మాల్స్ ఉన్నాయి. అది వెనిజువేలా. ఇప్పుడు అమ్మ ఇదంతా నడిపిస్తాను, నాకు అస్సలు ఎనర్జీ లేదు. అమ్మా ఈ కొండెక్కాలి ఇప్పుడు. Antonio Guzmán Blanco, the president. Wow. He brought engineers 1895. because he used to live in France for many years. The president. Wow. Beautiful. Modeled after the Arc de Triomphe in France, in Paris, La Paris. చుట్టూరు తిరిగి వచ్చాం ఈ మెట్లన్నీ ఎక్కకుండా. ఇందాక మనం చూసాం కదా ఆ 3D స్ట్రక్చర్స్, నేషనల్ హీరోస్. చూడండి ఎలా ఉందో.
వెల్కమ్ టు కరాకాస్ గైస్. కరాకాస్తో లవ్ అయిపోయింది, చాలా నచ్చేసింది ఊరు. ఇంకా ఏం చూడలే, ఒక సిటీకే ఇంత బాగా అనిపిస్తే ఇంకా ఇప్పుడు నేను జంగిల్లోకి వెళ్తున్నాను, ఎలా ఉంటుందో ఆలోచించండి. బ్యూటీ. సో దిస్ ఈస్ ద అఫీషియల్ ప్రెసిడెన్షియల్ రెసిడెన్స్ ఆఫ్ వెనిజువేలా, వైట్ హౌస్ ఆఫ్ కరాకాస్. ఓకే, బట్ మాధురు ఎక్కడో దాగున్నాడు, ఎందుకంటే 3 సార్లు చంపిపోయారండి ఆయన్ని. సారీ. ఇదిగోండి వైట్ హౌస్ కరాకాస్, వెనిజువేలన్ ఫ్లాగ్. ఎలా ఉంది గైస్ వెనిజువేలా? నచ్చిందా? రాకింగ్ కరాకాస్. ఎంత స్టీప్గా ఉన్నాయో ఇప్పుడు ఏమో ఎక్కలేదు, మంచి పని అయింది. ఇదిగోండి ఇప్పుడు మక్కాస్ తెలుసు కదా, మక్కాస్ అంటే ప్యారెట్లు, రంగురంగుల చిలకలలాగా ఉంటాయి, అవి సౌత్ అమెరికాలో ఫేమస్ మాట. ఇప్పుడు ఒక ప్లేస్కి మక్కాస్ వస్తాయంట, అందుకని అడిగి వెళ్తున్నాం. మళ్ళీ మెట్రో తీసుకొని, ట్యాక్సీలో వెళ్దామా అన్నాడు, లేదు మనం మెట్రో తీసుకొని వెళ్దాం, లోకల్ ఎక్స్పీరియన్స్ అని. ఓలా అది విషయం. కింద దిగుతున్నా. ఇప్పుడు మనం ఉన్న ఏరియా అంతా స్లమ్. 1941లోనే ప్రెసిడెంట్ పేద ప్రజల కోసం ఇల్లు కట్టించాడంట. 1941లో ఇవన్నీ. అప్పుడు స్టార్ట్ అయింది సోషలిజం ఎక్స్పెరిమెంట్. తర్వాత సోషలిజం అలా 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 సంకనాకించింది దేశాన్ని. చూడండి, ఈ ఇళ్ళన్నీ పేద ప్రజలకు ఇచ్చారు. మధ్యలో పెద్ద కోర్ట్యార్డ్, ప్రతి వంటగది నుంచి మధ్యలో ఫౌంటైన్స్ అన్నీ. సో ఈ బిల్డింగ్స్ అన్నీ ఈ ఫవేలా తీసేసి ఒక ప్రెసిడెంట్ కట్టాడు పేద ప్రజల కోసం. చూసారా మొత్తం అంతా, ఈ మొత్తం ఏరియా 1941లో. సో ఎలా ఉండేదో కారాకాసు 1941లో మీరు చూడండి. ఇది గైస్ బళ్ళు, ఓడలు బళ్ళు అవుతాయి కదా, ఇది చూడండి. ప్యారిస్లో మాదిరి, ఇటలీలో మాదిరి థియేట్రో హునీన్ థియేటర్స్ పేద ప్రజల కోసం. ఆహా సూపర్. ఎదురుగా ఉంది నేషనల్ అసెంబ్లీ, కనిపిస్తుందా మీకు? నేషనల్ అసెంబ్లీ. ఈ దేశంలో కూడా బస్సు ఎక్కాలంటే ఎలాగ క్యూ, ఎలాగ ఆర్డర్లీ ఉన్నారో అందరూ నేర్చుకోవాలి డిసిప్లిన్. చూడండి లైన్లో. ఓకే, ఆర్డినరీ బస్ ఎక్కడానికి ఎంత ఆర్గనైజ్ ఉన్నారు. నైకీ షర్ట్లు $10కి 3, అంటే ఒక్కొక్కటి $3. స్ట్రీట్ మార్కెట్స్ 3 for $1. బాగున్నాయి కదా స్ట్రీట్ మార్కెట్లు. అన్నీ ఎక్కడ కొనుక్కొని వెళ్ళిపోతే బెటర్. మన ఏరియాలో అన్నీ కాస్ట్లీ. $1కి చెడ్డీలు చూస్తారు కదా. వాకింగ్ త్రూ. ఇప్పుడు స్పా. ఆగంట్రా బాబు, వెళ్ళిపోతున్నారు నన్ను వదిలేసి. వాళ్ళు ఎవరైనా కిడ్నాప్ చేసి ఇస్తాలాగా. మొత్తం మా అమెరికాకి ఎగెయిన్స్ట్ ఉన్న వాళ్ళందరికీ రష్యా, చైనా, పలస్తైన్, వెనిజువేలా, ఇడు మధురగడు, షేగవేరా, తర్వాత ఇరాన్. సో మా అమెరికాకి ఎగెయిన్స్ట్ వాళ్ళందరూ ఫెడరేషన్ ఇది. యాంటీ ఇంపీరియలిస్ట్. గో టు హెల్. రష్యా స్టైల్లోని మెట్రో దగ్గర మాల్. ఇంకో మెట్రో తీసుకుంటాం ఇంకోసారి. ఆయన మాకు ట్యాక్సీలో వెళ్దాం, మెట్రోలో వెళ్దాం అంటే లేదు, మెట్రోలో వెళ్దాం, లోకల్ ఎక్స్పీరియన్స్ చెప్పాము అందరం. 4, ఒక స్వీడన్, ఒక నార్వే, ఒక ఇంగ్లాండ్, ఒక ఇండియన్ అండ్ అమెరికన్. సో లోకల్ ట్యాక్సీ with 5 people, with 2 handsome Scandinavian people, you know. చిన్న ట్యాక్సీ తీసుకొని $10కి అందరం వచ్చాం. నా నడుము పడిపోయింది, చిన్న సీట్ వెనకాల. సో ఇక్కడ మక్కా హౌస్ చూడడానికి వచ్చాం. చూడండి, డిఫరెంట్ పార్ట్ ఆఫ్ కరాకాస్కి వచ్చాం. ఇక్కడ కూడా ఎంత నీట్గా ఉందో. సో ఇది మాత్రం నిజం, కమ్యూనిస్ట్ గవర్నమెంట్స్ అన్నీ ఒకేలాగా ఏరియాస్ ఉంటాయి, నీట్గా ఉంటాయి. క్యూబాలో కూడా అంతే, హవానాలోని అంత పేదరికంలో అనిపించదు. $200, $150 శాలరీ అయినా ఇక్కడ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి నెలకి $200, $16,000. ఎంత కాస్ట్లీ ఉంది చూడండి. ఎలా బతుకుతారో నాకు తెలీదు. ఇక్కడ మక్కా బర్డ్స్ వస్తాయి, దానికి వచ్చాం మనం. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చూడండి. వాషింగ్టన్ డీసీలో ఉంటుంది కదా వాషింగ్టన్ మెమోరియల్. నవ్వు వస్తుంది, ఎవడో వరల్డ్ వార్ మెమోరియల్ అని చెప్పాడు ఒకసారి. ఎనీవే,
సో వాషింగ్టన్ మెమోరియల్ లాగా దీన్ని ఏమంటారంటే ఒబెలిస్క్ అంటారు. ఈజిప్షియన్ ఆరిజిన్, ఈజిప్ట్లో ఆరిజిన్ అయింది ఒబెలిస్క్. సో ఇక్కడ కూడా ఒబెలిస్క్ ఉంది, చూసారు కదా ఇది గైస్. సో మళ్ళీ మీ క్యూబా మేము చూపించాను ఆల్రెడీ, మీరు క్యూబాలో చూసినట్టు చూసారు కదా. ఏ ఏరియాకి వెళ్ళినా వెనిజువేలాలో ఇలానే ఉంది. సో చూసారా మీరు వెనిజువేలా మ్యాప్ కూడా బ్రెజిల్ మ్యాప్ లానే ఉంది. సడన్గా చూసి బ్రెజిల్ అనుకుంటారు, అంటే బ్రెజిల్ ఇంకొంచెం అలాంగేటెడ్ ఉంటుంది, కానీ సిమిలర్ ఉన్నాయి, రెండును చాలా సిమిలర్ ఉన్నాయి. చూడండి ఇవ్వండి, ఈ టైంలో వస్తాయి మాకాసు కనిపిస్తున్నాయి మీకు. నాకు ఒకటి కనిపించింది, నేనేమో కిందకు వస్తాయేమో, నా భుజం మీదకి వస్తాయేమో, బాలీవుడ్ పాట టాలీవుడ్ పాట పాడితే మన భుజాల మీద ఎగురుతాయి అని అనుకున్నా. అంత సీన్ లేదట. ఇదిగోండి ఒకటి కనిపించింది మాకా, చూసారా? వావ్ ఎంత బాగుంది చూడండి. దీన్ని మాకావ్ అంటారు, MACAW MACAU యువర్ ఆప్షన్. ఎతికితే కనిపిస్తాయి చెట్లని, నా కళ్ళు కనబడట్లేదు, నాకు ఒకటి కనిపించింది. ఇంత కష్టపడి వస్తే ఇదేనా? సో ఎండ్ చేద్దాం డే ఇక్కడ. పొద్దు నుంచి తిరుగుతున్నా, టైర్డ్ అయిపోయాను, రెస్ట్ తీసుకోవాలి, రేపు వెళ్ళిపోతున్నాం కదా జంగిల్కి. అక్కడ 4 రాత్రులు ఏం చేస్తామో ఏంజల్ ఫాల్స్ 4 రాత్రులు నాకు అర్థం కావట్లే. కానీ చూడండి మొత్తం. ఓ దిస్ ఇస్ ఆల్సో ఇండిపెండెన్స్, యా అనదర్ స్క్వేరా. చూడండి వాషింగ్టన్ మెమోరియల్ లానా, అది కూడా వాషింగ్టన్ అంటే జార్జ్ వాషింగ్టన్, ఫాదర్ ఆఫ్ ద నేషన్ లా. సో అలానే ఇదిగోండి ఇండిపెండెన్సియా. ఫ్రాన్సిస్కో ది మిరాండా, ఓకే ఈజ్ ద వన్. సో ఇక్కడ నుంచి చూడండి మన వాషింగ్టన్లోని ఎలా అయితే ఇది ఈ పూల్ ఉంటుందో, రిఫ్లెక్టింగ్ పూల్ అంటారు. అబ్రహాం లింకన్ మెమోరియల్ ఒకవైపు, మధ్యలో ఒబెలిస్క్ జార్జ్ వాషింగ్టన్ మెమోరియల్ ఉంటుంది. సేమ్ స్టైల్లోని, అమెరికా స్టైల్లోని కట్టారు చూడండి. సో వెనిజులాకి ఎన్ని గొప్పలు చెప్పినా యూఎస్ఏ తర్వాతనే, ఎందుకంటే యూఎస్ఏకి ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చింది? ఎప్పుడో 1700లో వచ్చింది కదా, ఎప్పుడో వచ్చింది కదా 1700స్లోని. సో వాషింగ్టన్ డీసీలో మీరు చూసుంటే ఇక్కడ అబ్రహాం లింకన్ మెమోరియల్, అక్కడ ఒబెలిస్క్, అటువైపు మీకు యూఎస్ కాంగ్రెస్ ఉంటుంది. సో సేమ్ మోడల్లో ఇక్కడ వెనిజులాలో కట్టారు. ఓకే గాయస్, సెబాస్టియన్, when are you gonna pay us back for all the loot you have done as part of UK? What do you mean? Sweden? Look at this, the Armacos, a different one. It's not the yellow. చూడండి ఈ మాన్యుమెంట్, వీళ్ళందరూ ఫౌండింగ్ ఫాదర్స్ ఆఫ్ వెనిజువేలా. సో సిమోన్ బొలివార్ చూసారు కదా, బొలివారియన్ రిపబ్లిక్, కరెన్సీ పేరు బొలివార్స్. తర్వాత మొత్తం అంతా బొలివార్. ఆయన రైట్ హ్యాండ్ ఈ పియర్, ఆయనే ఈయన చంపేశాడు. ఇలా ఉంటాయి చూసారా వెనిజువేలన్ ఫ్లాగ్ లాగా బిల్డింగ్స్, yellow, blue and red and stars. Viva Venezuela, I salute you. చూడండి బ్రెజిల్ మ్యాప్ లానే ఉంటుంది వెనిజువేలా మ్యాప్. ఆ పక్కన ఇలాగా ఎలాడుతుంది ఒకటి పక్కన. అక్కడ ఏముందంటే ఎల్ ఎస్కీబో ఈజ్ అవర్స్. ఈ స్టోరీ ఏంటంటే POK స్టోరీ, పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్. అది గయానా అధీనంలో ఉంది, పక్క దేశంలోని. వీళ్ళు ఏమంటారంటే అది POK లాగా, ఇది మాది, అంటే భారతదేశం POK భారతదేశం ఉంది కదా, అలానే వెనిజువేలా ఏమంటుందంటే ఎస్కీబో మాది. సో గయానాలో ఉంది. సో పక్కన ఉన్న ఎవరికైనా ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. అది చూసారు, అందుకే రంగు వేశారు దానికి, అది మాది అని. బ్రెజిల్ మ్యాప్ లానే ఉంది చూడండి, ఆ హ్యాంగింగ్ తీస్తే. మన ఏంజల్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఒక బ్రహ్మాండమైన రిసార్ట్లో ఉంటున్నాను. ప్రపంచంలో ఇప్పటిదాకా నేను ఉన్న బెస్ట్ రిసార్ట్లోనే వాటర్ ఫాల్స్ ఇవన్నీ వచ్చి మన టేబుల్ మీద మనతో కలిసి తింటాయి. అది మీకు డీటెయిల్గా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలోని. ఈ వీడియో అయితే చాలా లెంత్ అయిపోయింది, ఇక్కడ ఆపిద్దాం అనుకుంటున్నాను. చూడండి ఒకసారి వెనిజువేలా అందాలు. ఇది మన చివరి దేశం. 195 out of 195 మీకు ఎంత డీటెయిల్గా చూపించాలో అంత డీటెయిల్గా చూపిస్తున్నాను.